హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మార్నింగ్ తీసిన వ్లాగ్ కాబట్టి, బట్ పోస్ట్ చేసే టైంకి ఈవినింగ్ అవుతుంది. సో గుడ్ ఈవినింగ్. అండ్ ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో అండి, అంటే 2023కి ఇదే లాస్ట్ వీడియో కదా. ఒక చిన్న వీడియోతో మీ అందరినీ పలకరించేద్దామని వీడియో అయితే చేస్తున్నాను. మార్నింగ్ షూట్ చేసిందే ఇంక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. మార్నింగే కొంచెం అలా బయటికి వెళ్ళేసరికి మంచు పడుతుంది. ఇంకా 2 అడుగులు అలా అలా వేసేసి వెంటనే లోపలికి వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఈ వింటర్కి నాకు బాగా టీ అయితే అలవాటు అయిపోయినాయి అనమాట. అందరూ కూడా మంచిగా ప్లానింగ్లో ఉండుంటారనమాట. అంటే ఈరోజు 31st నైట్ కదా, ఇంకా నెక్స్ట్ డే వచ్చేస్తే నెక్స్ట్ మనకి కొత్త సంవత్సరం వస్తుంది. ఈ 31st నైట్ ప్లానింగ్స్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే, మనకి ఏదైనా సరే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అంటే ఏదైనా మనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ని వదిలేయటము, కొత్త సంవత్సరంలో ఏదన్నా ఒక కొత్త గోల్ని పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ వీడియోలో నేను అచీవ్ అయింది ఏంటి లాస్ట్ ఈ ఇయర్కి నా గోల్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ నేను వదిలేసి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి నా టీ కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా టీ తాగేసి నైటు వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేసాము. అవి మంచుబడి చల్లగా ఉన్నాయి అనమాట. సో వాటిని ఒక పేపర్ మీద అయితే ఆరబెట్టేసాను నైట్ అంతా. ఇంకా మార్నింగే సర్దేసుకుంటున్నాను. సో సర్దేసుకుంటూ ఈ లోపల బ్లింకిట్లో కొన్ని గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. అవి కూడా వచ్చేసాయి. అవి కూడా ఇంకా స్టోర్ చేసేసుకోవడమే. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటూ నేను మాట్లాడతాను అనమాట. నాకు 2023లో నేను అచీవ్ అయిన బిగ్ అచీవ్మెంట్ ఏంటి అంటే, మన ఛానల్కి వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా రోజులు కష్టపడుతున్నానండి. అంటే నేను ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి 2 years పైనే అవుతుందన్నమాట. బట్ ఏంటి అంటే నేను సరిగ్గా వీడియోస్ పోస్ట్ చేయకపోవడం వల్ల, అలా చేయడం వల్ల మన ఛానల్కి అయితే ఇప్పటి వరకు 1K సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. అండ్ 2023లోనే రీసెంట్గా 1 month బ్యాక్ అయితే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట. అదే నాకు పెద్ద అచీవ్మెంట్ అని చెప్తాను 2023లో. సో ఏదైనా సరే మనం చేసే పనిలో ఒక చిన్న మెట్టు మనం పైకెక్కినా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమేనమాట అది. సో ఈ ఇయర్లో అయితే నాకు జరిగిన అచీవ్మెంట్ అదేనే చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఎక్కేసాననే చెప్తానమాట. అదే పెద్ద అచీవ్మెంట్ అండి. ఇదంతా కూడా మీ వల్లే. సో చాలామంది సపోర్ట్ చేయడం వల్లే 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అంత ఈజీ ఏం కాదు. యూట్యూబ్లో వీడియోస్ పెట్టి మన వీడియోస్ చూస్తూ మనల్ని, అంటే మన వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడము, అది 1K అవ్వడం అంటే పెద్ద చిన్న విషయం ఏమీ కాదని నేను అనుకుంటాను అనమాట. సో ఇక్కడైతే మా వాడు ట్రైపాడ్ మామూలుగా కదిలించట్లేదు, అటు ఇటు ఇటు అటు. సో దానివల్ల కొంచెం వీడియో అయితే మూవ్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఈ వీడియో మెయిన్ మోటివ్ ఏంటి అంటే, నేను మాట్లాడదాం అనుకున్నాను కాబట్టి, సో మాటల వరకే కొంచెం వినండి. అండ్ కొంచెం మూవ్ అవుతుంది కదా, ఏమనుకోవద్దు డిస్టర్బెన్స్గా. సో ఇంకా ఫైనల్లీ 2023కి నేను మానేయాల్సిన ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటనేది చెప్తాను. ఈ మధ్య అసలు వీడియో ఎడిటింగ్ అనేసి ఫోన్ తీసుకుంటున్నాను. ఫోన్ తీసుకున్న తర్వాత 1 అవర్లో అయిపోయే ఎడిటింగ్ కొంచెం దాన్ని పెంచేసి ఎడిటింగ్ పక్కన పెట్టేసి ఫస్ట్ మామూలుగా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ స్క్రీన్ టైమింగ్ అయితే చాలా ఎక్కువైపోయింది అనమాట నాకు. సో అదొకటి బాగా తగ్గించుకోవాల్సిన బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం అంటే అవసరమైనంత వరకు ఒక 1 or 2 hours కంటే మించకుండా స్క్రీన్ టైమింగ్ చూసుకోవాలి. అదొకటి బ్యాడ్ హ్యాబిట్ నేను మార్చుకోవాలనుకుంటున్నాను. 2023తోనే వదిలేయాలనుకుంటున్నాను దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అచీవ్ చేయాల్సిన గోల్ ఏంటి అనేది 2024 అయిపోయే లోపల అచీవ్ చేయాల్సిన ఒక బిగ్ గోల్ అయితే ఉంది నాకు. సో నేనైతే అది ఫుల్ఫిల్గా చేసేద్దాము అనుకుంటున్నాను. నేను దానికి తగ్గ కష్టమైతే చేస్తానండి. మీరు కూడా సపోర్ట్ చేస్తేనే నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. ఏదైనా మనం ఒక వర్క్ చేస్తున్నాము అంటే దాంట్లో ఏదో ఒక లాభం అయితే ఆశిస్తాము. అదేవిధంగా నేను కూడా ఈ వర్క్లో చేస్తున్నాను, దీనికి తగ్గ ప్రతిఫలం అయితే కావాలనుకోవటంలో తప్పులేదు కదా. సో దీనికి సంబంధించి యూట్యూబ్లో అయితే ఎంతో కొంత, అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేయాలనేదే నా మోటివ్ అనమాట ఇయర్కి. సో అది నేను 2024లో రీచ్ అవ్వాలి అనేదే నాకున్న పెద్ద గోలు. ఈ గోల్ ఏంటి అంటే, నేను ఎంత కష్టపడ్డా కానీ మీ సపోర్ట్ లేనిదే జరగదు. సో ఈ గోల్ నేను రీచ్ అవ్వడానికి మీ సపోర్ట్ కూడా కావాలన్నమాట. ఎంత కష్టపడ్డా సబ్స్క్రైబర్ సపోర్ట్ లేనిదనేది మేము ఈ గోల్ని అచీవ్ చేయలేము.
సో మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేస్తారు నా గోల్ అచీవ్ చేయడానికి అనుకుంటున్నాను అనమాట. అండ్ మీ గోల్స్ ఏంటి ఈ 2024లో, మీరు వదిలేసే బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.